ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఇటీవల కాలంలో వచ్చిన వరదలకు తన సొంత నిధులు 4 కోట్ల రూపాయలు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పోలవరం నియోజకవర్గానికి 31 పంచాయతీలు ఉన్నాయని, ఒక్కో పంచాయతీకి ₹1,00,000 చొప్పున ఉప ముఖ్యమంత్రి ప్రకటించారని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా 31 గ్రామ పంచాయతీలకు చెక్కులు పంపిణీ చేశారు. గ్రామ ప్రథమ పౌరులైనటువంటి బొప్పిడి విజయ్ కుమార్ గారిని వేదికకి సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. శాఖ గ్రామీణ అభివృద్ధి శాఖ తీసుకున్నారు. ప్రజలకు చెరువుగా ఉండే విధంగా పరిపాలన అందించి ఒక సామాన్యుడు కూడా న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఆయన కావాలని ఆ శాఖను తీసుకున్నది. కానీ మన ప్రభుత్వం ఏర్పాటు చేసిన కానీ కూడా ఈ రైనీ సీజన్ అవడం అడిగితేనే చేయట్లేదు, చెప్పి పరిశీలించి తిరిగి జనం అలసిపోయిన పరిస్థితి ఈ ప్రాంతంలో. అలాగే రాబోయే తరానికి ఒక ఆదర్శప్రాయంగా ఈరోజు రాజకీయాలు నడుస్తున్నటువంటి మౌనత వ్యక్తిత్వం ఈరోజు సుమారుగా ఇవ్వడం అనేది చాలా హర్షం. కౌలు రైతులకి సుమారుగా ₹4 కోట్ల